రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ కిడ్నీ రాకెట్ లో 8 మంది దళారుల్ని పోలీసులు గుర్తించారు. సరూర్ నగర్ పరిధిలోని అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు ఎంక్వైరీ వేగవంతం చేశారు. గత 6 నెలలుగా అలకనంద ఆసుపత్రిలో ఈ తతంగం నడుస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బెంగళూరుకి చెందిన వైద్యుడు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్యుడితో పాటు మరికొంతమంది ప్రమేయం ఉందేమోనన్న కోణంలోనూ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకి చెందిన డాక్టర్దే కీలక పాత్ర అని పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరు, చెన్నైకి చెందిన బ్రోకర్లే కిడ్నీల మార్పిడిలో సూత్రధారులని, ఒక్కో కిడ్నీ మార్పిడికి డాక్టర్ 55 లక్షలు తీసుకున్నారని తెలుస్తోంది. చెన్నై నుంచి 2 మహిళల్ని తీసుకొచ్చి ఆపరేషన్ చేసిన డాక్టర్ బెంగళూరుకి చెందిన లాయర్, నర్స్ కి కిడ్నీ మార్పిడి చేశారు. కిడ్నీ మార్పిడికి డాక్టర్ కు లాయర్ 55 లక్షలు చెల్లించగా నర్స్ 45 లక్షలు ఇచ్చింది. చెన్నైకి చెందిన భాను, ఫిరోజా బానులని కిడ్నీ డోనర్స్ గా గుర్తించారు. కిడ్నీ డోనర్లకు 5 లక్షల చొప్పున నగదు చెల్లింపులు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి డాక్టర్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఆసుపత్రి నిర్వాహకుడు సుమంత్తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ కిడ్నీ ఆపరేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. ధనలక్ష్మి, సరూర్ నగర్ అల్కానంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ దందాకు సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కిడ్నీ రాకెట్ సంబంధించి కూడా 8 మంది బ్రోకర్ల పాత్ర ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 6 నెలలుగా అల్కానంద హాస్పిటల్లో ఈ కిడ్నీ మార్పిడి దందా సాగుతున్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఇటు తమిళనాడు తో పాటు బెంగళూరు సంబంధించిన బ్రోకర్లే ఈ కిడ్నీ రాకెట్ లో కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క కిడ్నీ మార్పిడికి సంబంధించి కూడా ఎవరైతే కిడ్నీ అమర్చుకుంటారో వారి వద్ద నుంచి కూడా 55 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. చెన్నై నుంచి 2 మహిళలను తీసుకొచ్చి ఆపరేషన్ చేసిన డాక్టర్ బెంగళూరు చెందిన లాయర్, నర్సులకి కిడ్నీ మార్పిడి చేసినట్టుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. కిడ్నీ మార్పిడికి సంబంధించి కూడా సుమారుగా లాయర్ దగ్గర నుంచి 50 లక్షలు వసూలు చేయగా, ఇక మరొక వ్యక్తి దగ్గర కూడా సుమారుగా 45 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక చెన్నై చెందిన భాను కూడా వీరు కిడ్నీ డోనర్ గా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కేవలం ఎవరైతే కిడ్నీ డోనర్ చేస్తారో వారికి మాత్రమే కేవలం 5 లక్షలు వాళ్ళకి ముఖ చెప్పి మిగతా తొందరంతా కూడా ఇటు మధ్య బ్రోకర్లు, ఇటు డాక్టర్లకు కూడా కాజేసినట్టుగా ప్రస్తుతం గుర్తించారు. కాబట్టి 8 మంది బ్రోకర్ల పాత్ర ఈ కిడ్నీ రాకెట్ దందాలు ఉన్నట్టుగా ప్రస్తుతానికి పోలీసులు గుర్తించారు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.